హలో అండి. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం పిల్లల్లో కిడ్నీ స్టోన్స్ అన్నవి వస్తాయా? అవి వస్తే ఎలాంటి సైన్స్, సింప్టమ్స్ వస్తాయి? మనం ఏం చేయాలి? దాని గురించి మనం మటికి మాట్లాడుకుందాం. సో, కిడ్నీ స్టోన్స్ అన్నవి పిల్లల్లో కూడా వస్తాయి. కానీ పెద్దోళ్ళ కంటే కొద్దిగా తక్కువ. అంటే అంత ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా మనకి కనిపించవు. కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ ఉంటే ఎలా ఉంటది అంటే వాళ్ళకి పెయిన్ ఉండొచ్చు. అంటే స్టమక్ పెయిన్ ఉంటది. ఒక సైడ్‌కి వస్తుంది నొప్పి. ఒక సైడ్‌కి ఆ పెయిన్ అన్నది కిందకెళ్తూ ఉంటదన్నమాట. సో, బాగా ఎక్కువగా వస్తుంటుంది పెయిను. అండ్ అప్పుడప్పుడు యూరిన్‌లో వాళ్ళకి బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. ఎర్రగా అవ్వచ్చు. అండ్ ఆ స్టోన్ వల్ల వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తూ ఉంటుంది. దెన్ వాళ్ళకేంటంటే పెయిన్ ఎక్కువుంటుంది. సో, అట్లాగా పెయిన్ రావడం, పోవడం ఇలాగైతే ఉండొచ్చన్నమాట. సో, ఇలా పెయిను, బ్లీడింగు, ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ ఆ స్టోన్ వల్ల అయితే ఉండొచ్చు. సో, ఈ స్టోన్స్ ఎందువల్ల వస్తాయి? ఆ స్టోన్స్ ఎందుకొస్తాయంటే, ఈ యూరిన్‌లో ఎక్కువగా మినరల్స్ ఎక్కువైపోవడం వల్ల. అంటే కాల్షియము, ఆక్సలేట్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మినరల్స్ ఎక్కువైపోవడం వల్ల అది స్టోన్‌లాగా ప్రెసిపిటేట్ అయిపోయి ఫార్మ్ అవుతది. ఎక్కడన్నా ఉండొచ్చు. కిడ్నీలో ఉండొచ్చు, కిందని యూరిటర్‌లో ఉండొచ్చు ఆర్ యూరినరీ బ్లాడర్‌లో కూడా ఉండొచ్చన్నమాట. సో, అది ఆ స్టోన్స్ యూజువల్‌గా ఎందుకొస్తాయంటే, సరిగ్గా ఫ్లూయిడ్ ఇంటేక్ లేకపోవడం వల్ల. అంటే బాగా నీళ్లు సరిగ్గా గాని తాగకపోతే యూరిన్ బాగా కాన్సంట్రేట్ అయ్యి వాళ్ళకి అలాగా స్టోన్స్ లాగా ఫార్మ్ అవ్వచ్చు. నెంబర్ 2 అంటే సాల్ట్ ఇంటేక్ ఎక్కువున్నా సరే, అంటే అవసరానికి కంటే ఎక్కువగా సాల్ట్ తీసుకున్న వాళ్ళు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు కిడ్నీలో ఏమన్నా మాల్‌ఫార్మేషన్స్ ఏమన్నా అంటే సరిగ్గా ఆ స్ట్రక్చర్ సరిగ్గా ఉండకపోయినా సరే అట్లాగైతే ఉండొచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో పేరెంట్స్‌కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి స్టోన్స్ ఉంటే పిల్లల్లో కూడా ఎర్లీగా మనం స్టోన్స్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. దెన్ అప్పుడప్పుడు కొన్ని జెనెటిక్ కండిషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ కండిషన్స్ ఏంటంటే హైపర్ ఆక్సిలూరియా, హైపర్ కాల్సూరియా ఇలాంటివన్నీ కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. సో, దాంట్లో యూరిన్‌లో ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ అవి ఒక జెనెటిక్ కారణం వల్ల అది బయటికి వచ్చేస్తూ ఉంటదన్నమాట. సో, అట్లాంటప్పుడు అది ప్రెసిపిటేట్ అవి ఫార్మ్ అవుతాయన్నమాట. మనం పెయిన్ ఉన్నప్పుడు యూజువల్‌గా మనం కనుక్కుంటామంటే ఒక పెయిన్ అబ్డోమెన్‌కి ఒక సైడ్‌ని వస్తుందన్నమాట. సో, సైడ్‌ని వచ్చింది అంటే డెఫినిట్‌గా ఇది కిడ్నీ స్టోనా కాదా అనేసి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, దానికి ఎక్స్‌రేలో అప్పుడప్పుడు కనిపిస్తది ఆర్ అల్ట్రాసౌండ్‌లో అయితే యూజువల్‌గా కనిపిస్తదన్నమాట. ఒకవేళ అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో కూడా కనిపించకపోతే సీటీ స్కానింగ్ మనం చేయాల్సొస్తది. సో, స్టోన్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఎక్కువగా వాళ్ళు వాటర్ ఎక్కువగా తాగాలన్నమాట. స్టోన్స్ యూజువల్‌గా స్మాల్ స్టోన్స్ దానంతటికి అవే వచ్చేస్తాయి. ఎక్స్‌పెల్ అయిపోతాయి. సో, ఫ్లూయిడ్ ఇంటేక్ అన్నది వాటర్ ఇంటేక్ గాని బావుంటే నెమ్మదిగా అది బయటకొచ్చేస్తుంది. సో, పెద్దగా దాని గురించి వరీ అవ్వాల్సిన విషయం లేదు. స్మాల్ స్టోన్స్ వాటంతటికి అదే వచ్చేస్తాయి కదా! ఒకవేళ పెద్ద స్టోన్స్ ఉంటే దాన్ని మనం మెడికల్ ట్రీట్మెంట్‌తో గానీ, లేపోతే సర్జికల్ ట్రీట్మెంట్‌తో గానీ స్టోన్స్‌ని మనం తీయాల్సొస్తది. అంటే మెడికల్ దాంట్లో కొన్ని మందులుంటాయి. దాంతో అది ఎక్స్‌పెల్ అయిపోతుంది. ఆర్ సర్జికల్‌గా లైక్ స్టోన్స్‌ని మనం క్రష్ చేయొచ్చు. ఆర్ దాన్ని మనం లిథోట్రిప్సీ అంటాము. ఆర్ దానికి పర్క్యూటేనియస్‌గా మనం తీసేయొచ్చు. సో, ఇట్లాగా మనం రకరకాలుగా మనం చేయొచ్చు. అడల్ట్స్‌లో అయితే ఈ స్టోన్స్ అన్నవి చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాయి. అదేవిధంగా అప్పుడప్పుడు పిల్లల్లో కూడా ఉండొచ్చు. బాగా ఈ స్టోన్స్ ఉన్న పిల్లలు ఏం చేయాలి అంటే నీళ్ళు ఎక్కువగా
తాగాలన్నమాట. వాటర్ ఎక్కువగా కానీ వాళ్ళు మటుకి తాగితే యూజువల్గా ఆ స్టోన్స్ ఉన్న స్టోన్స్ కూడా అవి బయటకు వచ్చేస్తాయి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మళ్ళీ మటుకి అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ దేంట్లో అయితే మట్టి ఆక్సలేట్ ఎక్కువ ఉంటుందో ఆ ఫుడ్స్ లైక్ కైండ్ ఆఫ్ పాలకూర కానీ, బీట్రూట్ కానీ ఆర్ కొన్ని మట్టి డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఎక్సెసివ్‌గా తినకుండా ఉంటే మంచిదన్నమాట. సో, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయా లేదా అనేసి తెలుసుకోవడం చాలా ఈజీ. పెయిన్ అన్నది కడుపు మధ్యలో కాకుండా కడుపుకి సైడ్‌లో వచ్చింది అంటే డెఫినిట్‌గా కిడ్నీ పెయిన్ అయితే అయ్యుండొచ్చు. దాన్ని మనం కనుక్కొని యూజువల్‌గా సింపుల్ ఫ్లూయిడ్ ఇంటేక్‌తో మనం దాన్ని ట్రీట్మెంట్ అయితే చేయొచ్చు. అండ్ ఇన్ జనరల్‌గా హెల్త్‌కి కూడా ఎక్కువగా ఫ్లూయిడ్ అన్నది తీసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ.